హైదరాబాద్లో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజరాజేశ్వరరావు 31వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మగ్దం భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటారెడ్డి పాల్గొని రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, గతాన్ని నెమరేసుకుంటే ఆయన పెద్ద భూస్వామి కుటుంబంలో నూజూడి ప్రాంతంలో మరి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర పుట్టి ఆయన చిన్నప్పుడే మరి ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడనే ఈ మార్క్సిజం లెనినిజానికి సంబంధించినటువంటి అంశాలని కూడా ఆయన అవగాహన చేసుకొని స్టడీ చేసి చదువుకుంటూనే సమాజాన్ని అర్థం చేసుకొని ఆయన ఏఎస్ఎఫ్ చేరి అప్పటి నుంచి అనేక పత్రులను ఎదిగి ఆయన విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో డాక్టర్ సీట్ వచ్చినా ఆ సీటు వదులుకొని నేను వైద్య వృత్తి కంటే ఈ సమాజానికి సేవ చేస్తా అని చెప్పి ఆయన మరి ఎర్ర జెండా నీడలో ఆకర్షితులై మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఆయన చిన్నప్పటి నుంచే ఆకర్షితులై పనిచేస్తూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వలసపాలన అంతానికై అలాగే ఈ దేశంలో సామంత రాజుల వలసపాలన అంతానికై నడు బిగించి ఆయన అలుపెరిగని పోరాటాలు నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా జాతీయ స్థాయిలోనూ అందులో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆయన పార్టీ నిర్మాణానికి దోహదపడ్డాడు, అనేక పత్రాల్లో తోడ్పడ్డాడు. అంతేకాకుండా ఆనాడు తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ అంతానికై తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర గణనీయమైంది, త్యాగంతో కూడుకున్నటువంటిది. ఆయన ఇక్కడికి వచ్చి దళాల అజమాయి చేస్తూ నిర్మాణానికి